జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రాంగారు. నమస్తే అండి. రాంగారు, ఆడవాళ్ళల్లో ముఖ్యంగా అమ్మ పాత్ర పోషించేవాళ్ళు అమ్మలు అన్నమాట. నిజంగా అల్లు పెరగకుండా పనులు చేస్తూనే ఉంటారండి. అంటే వర్క్ వల్ల చాలా ఒత్తిడికి లోన్ అయిపోతూ ఉంటారు. అంటే మనకున్న ఈ బాడీ పార్ట్స్ ఓన్లీ పని చేయడానికి మాత్రమే అని ఫిక్స్ అయిపోతారు. అంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఉన్నాయి అంటే పని చెయ్యనీకే, ఈ ఇంటికి పనికి మాత్రం ఒక మిషన్ లాగా పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళ హెల్త్ నిజంగా ఎక్కువ శాతం నాకు తెలిసి ఈ మదర్స్ హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే, అదే ఎవరికన్నా బాగలేకపోతే చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. ఇంట్లో ఎవరికన్నా హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ ఎవరికన్నా బాగలేకపోతే వాళ్ళ దాకా వస్తే నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది. ఆడదే ఇంటికి వెలుగు అంటారు. ఆడది లేని ఇల్లు శ్మశానంతో సమానం అంటారు. మరి అలాంటి ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళను వాళ్ళు ఎలా పట్టించుకోవాలి, వాళ్ళ మీద కేర్ ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు చాలా మంది ఏంటంటే ప్రయారిటీ ఎప్పుడన్నా సరే ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారండి. లైక్ మోస్ట్లీ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే హస్బెండ్కి, పిల్లలకి, లేదంటే ఇన్లాస్కి, వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే. అందరి గురించి పట్టించుకోవడం అయిపోయిన తర్వాత ఫైనలీ వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సమ్ టైమ్స్ వాళ్ళని వాళ్ళు పట్టించుకునే సమయం కూడా ఉండదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ లైఫ్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చెప్పాలంటే. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయనేది వాళ్ళు ముందే గ్రహించడం చాలా ఇంపార్టెంట్ అండి. అందరు ఏమనుకుంటారంటే ఈ రోజున మీకు శక్తి ఉంది కాబట్టి మీరు పని చేస్తున్నారు కాబట్టి అందరి కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ స్మూత్గా వెళ్తుంది. నిజంగా మీరు ఒకవేళ ఇంట్లో లేని టైంలో, అంటే మీరు ఊరికి వెళ్ళటం కానివ్వండి, లేదా మీకు జ్వరం వచ్చి మీరు పని చేయట్లేదు, లేకపోతే హాస్పిటలైజ్ అయి ఉన్నారనుకోండి, ఫ్యామిలీ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. అసలు అదే టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఇంట్లో పనులు, అసలు అన్నీ అదేంటంటే ఇంకా అసలు మొత్తం ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేస్తుంది. మీ వాల్యూ ఏంటి అన్నప్పుడు అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ రోజు తెలుస్తుందండి. మీరు ఏ రోజైతే పని చెయ్యరో, ఏ రోజైతే మీ అవైలబిలిటీ లేదో, ఆ రోజు మీ ట్రూ వాల్యూ ఏంటి, మీ కాంట్రిబ్యూషన్ టు ద ఫ్యామిలీ ఏంటి అనేది ఆ రోజున తెలుస్తుంది. అయితే జనరల్లీ ఏమవుతుందంటే ఈ కొంచెం శక్తి ఉన్నంత కాలం వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉరుకులు పరుగులు ఇవన్నీ చేయటం వల్ల ఆ టైం వరకు ఓకే. బట్ వెరీ సూన్ మనల్ని మనం చూసుకోవట్లేదు అని అంటే కనుక పర్మనెంట్గా ఏదో ఒక డిసీజ్ రావటం కావచ్చు, లేకపోతే మనలో శక్తి చాలా తొందరగా తగ్గిపోతుంది. మనం ఏమైనా చెయ్యాలన్నా చేయలేని పరిస్థితిలో ఉంటాం మనము. మీరు అలాంటి పరిస్థితికి వచ్చారు అని అంటే మీ ఫ్యామిలీ ఏమైపోవాలి. సో నిజంగా అప్పుడు మీరు చేసేదే మీ ఫ్యామిలీ కోసం. సో మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీ కోసం మీరు ఇన్ని చేస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ మీ గురించి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని మీ గురించి మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటేనే మిగతా వాళ్ళని చూసుకోగలరు మీరు. అది మీరు గ్రహించడం చాలా ఇంపార్టెంట్. సో రివర్స్ చేయండి. అందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కాదు, ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చుకోండి. మీరు మీ హెల్త్ చూసుకోండి, మీ ఆకలి చూసుకోండి. మీరు ఫస్ట్ మీ గురించి ఆలోచించండి. మీరు బాగున్నారు అన్న తర్వాత దెన్ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకున్నారనుకోండి, మీరు ఇంకా ఎక్కువ కాలం చూడగలుగుతారు. లైక్ మీకు అందరి నుంచి వచ్చే హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి. ఇది చేయాలి. ఎన్నోసార్లు చూస్తుంటానండి నేను, మదర్స్ ఏంటంటే అన్నం సరిపోలేదు అనేసి వాళ్ళు మళ్ళీ ఏం వండుకుంటాంలే. నిజమండి బాబోయ్, ఏదో ఒక పండు తినేసి పడుకుందామా అన్న వాళ్ళు కూడా ఉంటారు. పాలు తాగి మజ్జిగ తాగి పడుకునే వాళ్ళు కూడా అలా ఉంటారు. ఇప్పుడు కర్రీ అయిపోయింది, సరే పచ్చడి వేసుకుని తిందాము అనేసి. సో ఇలా ఏంటంటే ప్రతిసారి మీరే సాక్రిఫైస్ చేస్తున్నారు. అలా చేసుకుంటూ వెళ్ళకండి అని అంటున్నాను నేను. మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం ఇంపార్టెంట్. సో నేను అనేది అదే ఏంటంటే మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకున్నారంటే గనక మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, రైట్? సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం మీ మీద ఆధారపడి ఉన్నారు. సో అలాంటి కేసులో ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ది మదర్స్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫస్ట్. మిమ్మల్ని మీరు చూసుకోండి ఫస్ట్, మిమ్మల్ని మీరు పట్టించుకోండి, మీ హెల్త్ చూసుకోండి, మీ హ్యాపీనెస్ చూసుకోండి. సో మీ హ్యాపీనెస్, మీరు హ్యాపీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మీరు హెల్దీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. మీరు ఎలా ఉంటారో మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందండి, సింపుల్గా చెప్పాలంటే, రైట్? సో మీ ఫ్యామిలీ ఎలా ఉండాలో అది మీరు ఆలోచించుకున్నారు, నిర్ణయించుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఫస్ట్ మీరు అలా ఉండండి, మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి. ట్రస్ట్ మీ, మీకు తిరిగి ఉండదు. అండ్ యూ విల్ బీ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు ది హోల్ ఫ్యామిలీ. నిజమండి, మీరు అన్నది కరెక్ట్.
అదేంటో కానీ నిజంగా వాళ్ళకే వాళ్ళు చేసుకోవాలంటే అంతమందికి చేసినంత ఓపిక, సహనము, శక్తి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అసలు ఉండదు వీళ్ళకు. రైట్. ఇక్కడ నేను మదర్స్ కి చెప్పే కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తానండి. ఏంటనంటే Correct. పడి మీకోసం ఇంత చేస్తున్న ఒక మహిళ కోసము మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. తనకి బాలేనప్పుడు ఆ రోల్ ని మీరు తీసుకుంటున్నారా? తనకి అన్నం సరిపోనప్పుడు మీరేం చేస్తున్నారు? నిజం. బేసిక్ గా పిల్లలు కానివ్వండి, ఐ అర్జ్ కిడ్స్ ఆల్సో అండి. కిడ్స్ కూడా జనరల్ గా ఆలోచించరు. అవును. మమ్మీ ఏం తినింది, లేకపోతే అమ్మ ఏం తినింది, అస్సలు అమ్మ పడుకుందా, అమ్మ హ్యాపీగా ఉందా, ఆలోచించరు కిడ్స్. హస్బెండ్స్ కూడా వెరీ రియల్లీ వి గెట్ టు సీ దట్. సో నేనేం చెప్తానంటే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తను మీ గురించి ఇంత చేస్తున్నప్పుడు కొంత సమయం మీరు కూడా తన గురించి కేటాయించి తను హ్యాపీగా ఉందా, తను తింటుందా, తను హెల్దీగా ఉందా లేదా, టాబ్లెట్స్ ఏమైనా వేసుకునేది ఉంటే వేసుకుందా లేదా, ఇవి మీరు పట్టించుకోండి. అప్పుడు తను ఏంటంటే అట్లీస్ట్ షీ విల్ ఆల్సో బీ హ్యాపీ. మీకోసం నేను చేస్తున్నాను కదా, మీరు నా కోసం ఇంత చేస్తున్నారే అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది తనకు కూడా. నిజంగా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే అండి మదర్స్ వాళ్ళ గురించి వాళ్ళు మనం ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోరు. పట్టించుకోరు. సో అలాంటప్పుడు మీరు అన్నట్లు ఇంట్లో హస్బెండ్ లేకపోతే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకి ఇలాంటి ప్రేమను చూపిస్తే నిజంగా వాళ్ళు ఎంత హెల్తీగా హ్యాపీగా ఉంటారు. కరెక్ట్. త్వరగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.